ఇప్పుడు మనం పావ్ శాండ్విచ్ తయారు చేయడం చూద్దాం. స్ట్రీట్ స్టైల్తో మంచి స్పైసీగా 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్ ఐటమ్గా కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం పావ్ శాండ్విచ్ తయారు చేయడం చూద్దాం. మీలో ఎంతమందికి శాండ్విచ్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అసలు శాండ్విచ్ నచ్చని వాళ్ళు కూడా నచ్చలేదని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు పావ్ శాండ్విచ్ ఈజీగా 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పావ్ భాజీ మసాలా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. శాండ్విచ్లోకి మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పావుని ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. దాంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. సాస్ ఏదైనా వేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. దీనికోసం ఇలాంటి పావు తీసుకోవాలి. తెలుసు కదా, మనకి ఎక్కడైనా బేకరీలో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని మధ్యలో హాఫ్ కట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉడికించుకున్న ఆలు స్లైస్ పెట్టుకోవాలి. ఉడికించి తొక్క తీసుకొని నేను స్లైస్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటా స్లైస్, తర్వాత ఆనియన్, పైనుంచి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా శాండ్విచ్ అంటే పిల్లలకు కూడా బాగా ఇష్టం ఉంటుంది కదా, ఇలా చేసి పెట్టండి, ఇంకా వాళ్ళకి బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదా స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు. అసలు లంచ్కి డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.